హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి కీవర్డ్స్ అండ్ టైప్ కన్వర్షన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కీవర్డ్స్ గురించి తెలుసుకుందాం. కీవర్డ్స్ ఆర్ రిజర్వ్డ్ వర్డ్స్ ఇన్ పైథాన్. అంటే కీవర్డ్స్ అనేటివి కొన్ని రిజర్వ్డ్ వర్డ్స్ అనమాట. పైథాన్లో దే హ్యావ్ స్పెషల్ మీనింగ్ అండ్ ఆర్ యూజ్డ్ టు డిఫైన్ ద సింటాక్స్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ద ప్రోగ్రామ్. అంటే వాటికి స్పెషల్ మీనింగ్ అయితే ఉంటుంది. అండ్ ఆర్ యూజ్డ్ టు డిఫైన్ ద సింటాక్స్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ద ప్రోగ్రామ్. అంటే అవి సింటాక్స్ మరియు స్ట్రక్చర్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అయితే డిఫైన్ చేస్తాయి అనమాట. వీ కాంట్ యూస్ కీవర్డ్స్ యాజ్ వేరియబుల్ నేమ్స్. మనం వేరియబుల్స్ టాపిక్ ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, దాంట్లో వేరియబుల్ నేమ్స్ మీన్స్ ఐడెంటిఫైయర్స్ గా కీవర్డ్స్ అనేటివి అయితే వాడకూడదు. ఎగ్జాంపుల్స్ ఇఫ్, ఎల్ఇఫ్, ఎల్స్ అనే కీవర్డ్స్ డెసిషన్ మేకింగ్ పర్పస్ కి అయితే వాడతాం. అంటే కండిషనల్స్ అయితే వాడతాం అనమాట. ఫర్ అండ్ వైల్ ఈ లూప్స్ లో ఎక్కువ వాడతాం. బ్రేక్ అండ్ కంటిన్యూ ఇవి కంట్రోల్ లూప్ ఎగ్జిక్యూషన్ స్టేట్మెంట్స్. ట్రూ, ఫాల్స్ అండ్ నన్ ఇవి వచ్చే స్పెషల్ వాల్యూ కీవర్డ్స్. డెఫ్ అండ్ రిటర్న్ ఇవి ఫంక్షన్స్ లో అయితే వాడతాము. క్లాస్ ఇది ఊప్స్ లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో అయితే వాడతాం క్లాసెస్ డిఫైన్ చేయడానికి. కీవర్డ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. ఇక్కడ మనకి ట్రూ అని ఉంది కదా, ఇక్కడ టీ అనేది క్యాపిటల్ గా ఉంది. మనం స్మాల్ అనేది రాయకూడదు అనమాట. స్మాల్ అనేది రాస్తే ఎర్రర్ అయితే వస్తుంది ప్రోగ్రామ్ లో. ఇలా కీవర్డ్స్ అనేటివి కేస్ సెన్సిటివ్ అనమాట. అంటే క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్ కూడా చూసుకొని అయితే మెన్షన్ చేయాలి. టోటల్ కీవర్డ్స్ ఇన్ పైథాన్ ఆర్ 35+. ఇక్కడ 35+ అని ఎందుకు మెన్షన్ చేశానంటే అవి వర్షన్ టు వర్షన్ వేరీ అవుతూ ఉంటుంది ఆ నెంబర్. సో 35+ అనేది కీవర్డ్స్ అనేది మెన్షన్ చేశాను. ఇప్పుడు టైప్ కన్వర్షన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ చూద్దాం. టైప్ కన్వర్షన్ మీన్స్ చేంజింగ్ ఫ్రమ్ వన్ డేటా టైప్ టు ఇంటూ అనదర్. అంటే ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్ కి మార్చడమే టైప్ కన్వర్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి నుంచి ఫ్లోట్ కి మార్చడం ఈజ్ వన్ ఆఫ్ ద టైప్ కన్వర్షన్ అనమాట. ఇప్పుడు వచ్చేసి టైప్ కన్వర్షన్ టైప్స్ చూద్దాం. టైప్ కన్వర్షన్ అనేది 2 టైప్స్ గా క్లాసిఫై అయింది, ఇంప్లిసిట్ అండ్ ఎక్స్ప్లిసిట్. ఎక్స్ప్లిసిట్ ని మనం టైప్ కాస్టింగ్ అని కూడా అనొచ్చు. ఇప్పుడు ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. డన్ ఆటోమేటికల్లీ బై పైథాన్. అంటే పైథాన్ ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ ఆటోమేటిక్ గా పర్ఫామ్ అయితే చేస్తుంది. నో నీడ్ యూజర్ ఇన్వాల్వ్మెంట్. యూజర్ ఇన్వాల్వ్మెంట్ అనేది అవసరం లేదనమాట. ఒక ఎగ్జాంపుల్ లో మాట్లాడుకుందాం. a = 5, b = 2.5 అని 2 వాల్యూస్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి ఇంటీజర్, ఇది వచ్చేసి ఫ్లోట్. c = a+b అన్నప్పుడు ఇది ఆటోమేటిక్ గా ఇంట్ ని 5 ని 5.0 లాగా కన్వర్ట్ చేసుకొని 5.0 + 2.5 7.5 అనేది స్టోర్ అవుతుంది c లో. ఇలాగైతే ఇంట్ నుంచి ఫ్లోట్ గా ఆటోమేటిక్ గా అయితే కన్వర్ట్ అయిపోయింది. ప్రింట్ సి అన్నప్పుడు మనం సి 7.5 అనేది అయితే ప్రింట్ అవుతుంది. హియర్ ఇంటూ ఫ్లోట్ కన్వర్షన్ డన్ ఆటోమేటికల్లీ. అంటే యూజర్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా పైథానే కన్వర్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటాం. ఇప్పుడు ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ చూద్దాం. ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ డన్ బై ద యూజర్ యూజింగ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ లైక్ ఇంటూ, ఫ్లోట్ ఎక్సెట్రా. అంటే ఇది యూజర్ ద్వారా పర్ఫామ్ అయితే అవుతుంది. యూజర్ ఇన్వాల్వ్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది దీంట్లో. యూజింగ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ లైక్ ఇంటూ, ఫ్లోట్ అనేటివి బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అయితే వాడతాము. సమ్ కామన్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. ఇంట్ ఆఫ్ కన్వర్ట్స్ టు ఇంటీజర్. అంటే మనం ఇంట్ ఆఫ్ అని సర్టెన్ వాల్యూ ఇస్తే అది ఇంటీజర్ గా అయితే కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫ్లోట్ ఆఫ్ అంటే కన్వర్ట్స్ టు డెసిమల్. అంటే డెసిమల్ కి అయితే కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ది ఎస్టీఆర్ కన్వర్ట్స్ టు స్ట్రింగ్. అంటే స్ట్రింగ్ కి అయితే కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను a = 10 అని స్ట్రింగ్ తీసుకుంటున్నాను. ఇది ఒక స్ట్రింగ్ డేటా టైప్ అనమాట. b = int of a అన్నప్పుడు మనం int of సర్టెన్ వాల్యూ వస్తే అది ఇంటీజర్ గా అయితే కన్వర్ట్ అవుతుంది. సో b అనేది ఇంటీజర్ ఫార్మాట్ లో అయితే ఉంది. మనం చెక్ చేసుకోవచ్చు కావాలంటే టైప్ ఫంక్షన్ ద్వారా. c = 5+b అన్నాను. అంటే c = 5+b ఎంత, int of a అంటే 10 కదా. సో 10 అనేది పర్ఫామ్ అవుతుంది. 5 + 10 ఎంత 15 కదా. సో c లో 15 అయితే స్టోర్ అవుతుంది అనమాట. ప్రింట్ c అన్నప్పుడు 15 అయితే ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనం స్ట్రింగ్ ని ఇంటీజర్ గా కన్వర్ట్ చేసాం కాబట్టి దీంట్లో మన ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి దీన్ని ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అనేది అంటాం. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.